అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు ఆడైతే ఏంటి మగైతే ఏంటి. ఈ కథని రచించిన వారు సుదర్శనరావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే 9 నెలలు నిండిన దగ్గర నుంచి అర్చనలో కంగారు మొదలైపోయింది. కనపడ్డ ప్రతి దేవుడికి మొక్కుకుంటూనే ఉంది. రోజు గంటల కొద్దీ పూజలు చేసుకుంటూనే ఉంది. వేల సంఖ్యలో జపం చేసుకుంటూనే ఉంది. నిరంతర భగవన్నామ స్మరణలో మునిగి తేలుతూ ఉంది. ప్రతి క్షణం గడిచే కొద్దీ ఆతృత, భయం, ఉద్వేగం ఎక్కువ కాసాగాయి. జలపాతాల్లాగా కన్నీటి దారలు ప్రవహిస్తూనే ఉన్నాయి. ఎందుకే అర్చన, ఎప్పుడూ అలా దిగులుగా ఎందుకుంటావే? నువ్వలా ఉంటే పుట్టబోయే బిడ్డకు మంచిది కాదే అంది తల్లి కౌసల్య ఆదుర్దాగా. అమ్మా అంటూ తల్లిని కౌగిలించుకొని బావురమంది అర్చన. ఏమైంది తల్లి? ఎందుకు ఏడుస్తున్నావే? భయపడటానికి నీకిది తొలి కానుపు కాదు కదే అంది తల్లి. అమ్మా, దానికి కాదే, మీ అల్లుడు గారు అంటూ మళ్ళీ బావురమంది అర్చన చెప్పలేక. ముందు ఆ ఏడుపాపి విషయం ఏమిటో చెప్పవే. మీ ఆయన మీద బెంగ మళ్ళిందా ఏమిటి? ఫోన్ చేసి పిలిపించమన్నావా అంది తల్లి నవ్వుతూ. అమ్మా, అదేమీ కాదే. ఈసారి గనుక మళ్ళీ ఆడపిల్ల పుడితే రావద్దన్నారే. అక్కడే మీ పుట్టింట్లోనే ఉండిపోమన్నారే. ఇంకా ఎప్పటికీ రావద్దన్నారే. విడాకులు ఇచ్చేస్తానంటున్నారే అంటూ గొల్లుమంది అర్చన. ఎహే, అల్లుడు అలాంటోడు కాదు. ఏదో నిన్ను ఏడిపించడానికి సరదాగా ఏదో అనుంటారులే. కాదమ్మా, నిజంగానే అన్నారు. చాలా సీరియస్గా ఉన్నారు ఈ విషయంలో. బాగుందేవ్. ఆడ మగ మన చేతుల్లో ఉందేమిటే, అంతా ఆ భగవంతుడి నిర్ణయం. అలాంటి అనుమానం ఉన్నప్పుడు రెండో కానుపు దాకా రాకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఈ నిష్ఠూరాలేంటి? అర్థం లేకుండా. అమ్మా, ఆయనకు ఆడపిల్లలంటే ఇష్టం ఉండదే. బాగానే ఉంది. అలాంటప్పుడు ఓ మొగాణ్ణే పెళ్లి చేసుకోవచ్చును కదా. పెళ్ళికేమో ఆడపిల్ల కావాలా? కూతుళ్ళు పుడితే అక్కర్లేదని ఏడుపులా? అసలు మన ఆడవాళ్ళం గనుక లేకపోతే ఈ మగ వెధవలకు దిక్కు దిమాణం అంటూ ఉండేదా? గర్భంలో మోసేది మనం, ఊపిరిలూది ప్రాణం పోసేది మనం, చచ్చి చెడి కనేది మనం, ముడ్డి మూతి కడిగేది మనం, అష్ట కష్టాలు పడి పెంచి పోషించేది మనం, సంస్కారం నేర్పింది మనం అంటూ లేకపోతే ఈ మగజాతికి బ్రతుకెక్కడుంది అంది తల్లి కౌసల్య గర్వంగా. అమ్మ, అవన్నీ సరదాగా మాట్లాడుకుంటానికే బాగుంటాయి కానీ నిజ జీవితంలో అవేమీ పనికి రావమ్మా. అయితే ఇప్పుడేం చేద్దామే? అమ్మా, ఆయనకు నచ్చ చెప్పి ముందస్తుగా అన్నిటికీ సిద్ధంగా తయారయ్యేలా మీరేమైనా ఆయన్ను ఒప్పించండమ్మా. నేను అలా చేయను. అంత కుసంస్కారాన్ని బ్రతిమిలాడవలసిన అవసరం మాకేం లేదు. ఇచ్చేస్తే ఇచ్చేయని విడాకులు. అంతదాకా వెళితే మన ప్రతాపం కూడా ఏమిటో చూపిద్దాం. మనమేమైనా బలగం లేనవాళ్ళం అనుకుంటున్నాడా? చూపిద్దాం మన తడాక. సవాల్ చేస్తున్నట్టు మాట్లాడింది తల్లి కౌసల్య. అంటే ఆయనతో దెబ్బలాట పెట్టుకుని నా జీవితం నాశనం చేస్తారా? విడాకులు ఇప్పించేసి నన్ను, నా పిల్లలను దిక్కులేని వాళ్ళను చేసేద్దామనుకుంటున్నారా? ఆయన మంచివేరే. ఆయన నాకు కావాలి. ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునే ప్రసక్తే లేదు. అల్లుడిని ఆ మాత్రం బ్రతిమిలాడితే తప్పేముంది? మీకు చేతనైతే ఆయన్ను కొంచెం శాంతింపచేయండి. లేకపోతే నా కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. సర్లేవే, మాకు ఆ మాత్రం తెలుసులే. బంగారం లాంటి అల్లుణ్ణి దూరం చేసుకుంటామా? ఏదో కోపంలో అలా అనేసానంతే అంది తల్లి కౌసల్య నొచ్చుకుంటూ. ఇంతలో అర్చనకు నొప్పులు ప్రారంభమై విషయం తెలిసిన అర్చన భర్త అవినాష్ ఆగమేఘాల మీద అత్తవారింటికి చేరుకున్నాడు. అర్చన పండంటి బిడ్డను కంది. ఆదరా బిడ్డను చూసుకోవడానికి హాస్పిటల్కు బయలుదేరాడు. సహజంగా సుఖప్రసవమే అయ్యింది. అర్చన చాలా నీరసించిపోయింది. అవినాష్ వెళ్ళేసరికి అర్చన బిడ్డను కన్న అలసట, నీరసం వల్ల నిద్రపోతూ ఉంది. బుగ్గల మీద బాగా ఏడ్చినట్టు కన్నీటి చారికలు కనిపించసాగే. అంటే ఇంకేముంటుంది, ఈసారి ఆడపిల్లే.
నాకెక్కడ దొరికిందిరా ఈ ఆడసంత అనే మనసులో అనుకుంటూ ఆతృతగా బిడ్డ కోసం అటూ ఇటూ చూడసాగాడు. ఇంతలో అత్త బాత్రూం నుంచి వస్తూ కనిపించింది. అల్లుణ్ణి చూస్తూనే ఉలిక్కిపడింది. అత్తయ్యగారు, అత్తయ్యగారు, బిడ్డను ఇంక్యుబిలేటర్లకు తీసుకువెళ్లారు. ఓ 24 గంటల సేపు అబ్జర్వేషన్లో ఉంచాలట. నాకు కంగారుగానే ఉంది అల్లుడుగారు. అది కాదు అత్తయ్య గారు, బిడ్డ ఎవరిని? అల్లుడుగారు, బిడ్డ పుట్టిన వేళా విశేషం చాలా మంచిదయ్యా. ఆహా, అలాగా. సిద్ధాంతి గారికి ఫోన్ చేసి కనుక్కున్నాను. దివ్యమైన జాతకమట. ఓహో, అంతా బాగుందా? మంచి ముహూర్తంలో పుట్టారట. ముహూర్త బలం వల్ల బిడ్డ జీవితం చూసుకోనక్కర్లేదట. ఇంతకు బిడ్డ దైవానుగ్రహం పుష్కలంగా ఉన్న గొప్ప సమయంలో పుట్టడం వల్ల తల్లిదండ్రులకు గొప్పగా కలిసొచ్చే యోగకాలమట. ఇంతకు పుట్టిన బిడ్డ మంచి ఉత్తమ నక్షత్రమేనట. శాంతులు హోమాలు అసలేమీ చెయ్యనక్కర్లేదట. ఆహా, అలాగా. ఇంతకు బిడ్డ ఎటువంటి పరిహారాలు చెయ్యనక్కర్లేదట. మీ అదృష్టమే అదృష్టం. అది సరే అత్తయ్య గారు, ఇంతకు బిడ్డ జాతకం మహర్జాతకమట. ఈ బిడ్డ వల్ల నీకు బాగా కలిసొస్తుందట. పట్టిందల్లా బంగారం అవుతుందట. సరే, అదంతా తర్వాత విషయం. ఇంతకు బిడ్డ వ్యాపారస్తులైతే గనక వ్యాపారం 3 పువ్వులు 6 కాయల్లాగా వర్ధిల్లుతుందట. అదే ఉద్యోగస్తుడైతే ప్రమోషన్ మీద ప్రమోషన్ వస్తాయట. అబ్బా అత్తయ్య గారు, ఇంతకు బిడ్డ హోదా బాగా పెరిగి నలుగురిలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయట. అబ్బబ్బా అత్తయ్య గారు, ఇంతకు బిడ్డ ఆడ మగ సిరి సౌభాగ్య సంపదలకు లోటే ఉండదట. కీర్తి ప్రతిష్టలు ఆకాశాన్ని అందుతాయట. అయ్యో అత్తయ్య గారు, అదంతా తర్వాత జరిగేది. ఇంతకు బిడ్డ ఆడ మగ ఏ విధంగానూ ఎప్పుడు ఏ లోటు ఉండదట. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా జీవితం సాగిపోతుందట. ఇంతకు బిడ్డ ఆడో మగో చెప్పండి అత్తయ్య గారు. ఏమిటో అల్లుడు గారు, ఈ బిడ్డ జాతకం గురించి సిద్ధాంతి గారు చెబుతూ ఉంటే నాకు ఒళ్ళు పులకరించిపోయిందనుకోండి. మా అందరి సంతోషానికి పట్టపగ్గాలేవు. ఓరి నాయనో, ఇదేం సోది అత్తయ్య గారు. సృహలోకి రండి, తర్వాత తీరిగ్గా ఆనందపడుతురు కానీ. ఇంతకు బిడ్డ ఆడ మగ శని రాహుకేతువులు ఉండవలసిన స్థానంలో చక్కగా కూర్చున్నారట. గురుబలం కొండంత ఉండంత. ఇక శుక్రుడు సంగతి సరే సరే. శుక్రమహార్దశ రెయ్యమని అందుకుంటుందట. అత్తయ్య గారు, మీరు అలా చెబుతూ ఉంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. ఇంతకు బిడ్డ ఆడ మగ ఒక్క మన కుటుంబానికి కాదు, దేశమే గర్వించే స్థితిలో ఉన్నత స్థానానికి ఎదుగుతారట. అత్తయ్య గారు, పుట్టిన బిడ్డ ఆడో మగో తెలిస్తేనే కదా ఎదుగు బొదుగు సంగతి తెలిసేది. ఇంతకీ బిడ్డ ఆడ మగ. ఆహా అల్లుడు గారు, ఏమి మన భాగ్యము, ఏమి మన వరప్రసాదము, ఎంత గొప్ప దైవానుగ్రహము, ఎవరు వర్ణించతరమే కాదట. అత్తయ్య గారు, ఇంకా ఆపండి. మీ వీరోచిత వర్ణనలు వింటుంటే నాకు బాగా అర్థమైపోయిందిలేండి. ఈసారి ఆడబిడ్డే కదా, నేనేమైనా అనుకుంటాననే కదా ఈ ఉపోద్ఘాత చాతుర్యం. అల్లుడు గారు, బిడ్డ ఆడైతేనేమి మగ అయితేనేమి సృష్టికి ఇద్దరూ కావలసిన వారేగా. ఒకరెక్కువ ఒకరు తక్కువ అనుకోవడం శుద్ధ పొరపాటు. ఈ రోజుల్లో ఆడపిల్లలదే పై చెయ్యి, వారే అన్నిటా ఫస్ట్. ఆడపిల్లలను కనడం నేడు ఎంతో గర్వకారణం అల్లుడు గారు. నాకైతే చేటు కారణం, మరణ సదృశం. మా ఇంట అంతా ఆడ మలయాళమే. వీరందరి మధ్య అణగారిపోతున్న మగ మహారాజును నేనొక్కడిని. మా నాన్న మగబిడ్డలు కావాలంటూ నా తరువాత 3 కూతుళ్లను కని చివరకు హఠాత్తుగా గుండెపోటొచ్చి పుట్టుక్కుమన్నాడు. ఇంతమందిని నా కంటగట్టిపోయాడు. మా చెల్లెళ్ళు పెళ్ళిళ్ళయ్యేంత వరకు నేను పెళ్లి చేసుకోకూడదనుకున్నాను. మంచి సంబంధం వచ్చినప్పుడు కాదనకూడదని మా అమ్మ నా బ్రెయిన్ వాష్ చేసి పెళ్లి చేసింది. ఇంట్లో ఉన్న నలుగురికి తోడు ఇంకొకటి వచ్చి పడింది. నా 3 చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు అయ్యాకే మనం
పిల్లలను కందామని ఎంత చెప్పినా మీ అమ్మాయి వినలేదు. ఫట్మంటూ ఆడపిల్లల్ని కనేసింది. ఇప్పుడు 6 రెండో బిడ్డ వద్దే అని ఎంత మొత్తుకున్నా అబ్బాయి పుట్టవద్దా అంటూ నన్ను మైమరిపించేసి ఇప్పుడు ఆడబిడ్డను కనేసింది. ఇప్పుడు ఇంట్లో మొత్తం 7 ఆడగ్యాంగ్. నేనొక్కడిని ఇంతమందిని ఎలా పోషించగలను? మీరు మంచి చెడ్డలు ఎలా చూసుకోగలను? అదేంటల్లుడు గారు అలా అంటారు? మీకేం తక్కువని? నెలకు 3 లక్షలు ఉద్యోగం. మీకేం తెలుస్తుంది నా బాధ? కొత్త ఇల్లు కావాలని ఒకటే పోరు. బ్యాంకు లోన్ పెట్టి ఇల్లు కొన్నా. జీతంలో నుంచి నెలకు 60,000 కట్టు. కొత్త ఇల్లు ఉంటే సరిపోతుందా? కొత్త కారు కావాల్సిందేనని ఒకటే పట్టు. కొత్త కారు 7 సీటర్ది కొనిపించారు. ఇంకో 20,000 కట్టు. చెల్లెళ్ళు పీజీ చదువుకుంటామని గోల చేస్తే 3 ఎడ్యుకేషన్ లోన్స్ పెట్టాను. ఇంకో 60,000 కట్టు. పిఎఫ్ అని, LIC అని, హెల్త్ ఇన్సూరెన్స్ అని, ఇన్కమ్ ట్యాక్స్ అని, సేవింగ్స్ అని ఇంకో 70,000 కట్టు. మందులు, టెస్టులు, డాక్టర్ ఫీజులని ఇంకో 20,000 కట్టు. మిగిలిన 60,000తోని ఇంతమందిని ఈడ్చుకొస్తున్నాను. పేరుకే లక్షలు, అన్నీ ఖర్చులే. ఇప్పుడు చెప్పండి నా బాధ ఎందుకు? అర్థమైంది అల్లుడు గారు. కానీ ఎల్లకాలం మనం ఇలాగే ఉండిపోతామా? జీతం పెరగదా? అయినా చిన్న చంటి పిల్లలు, వాళ్లకు పెద్ద ఖర్చులేముంటాయి అల్లుడు గారు? అయ్యో, వాళ్ళకే ఖర్చులు ఎక్కువ. బాలారిష్టాలు ఎన్ని దాటుకుంటూ వెళ్ళాలి. పసి కూనల్ని పువ్వుల్లో పెట్టినట్టు చూసుకోవాలి. మీకు ఈ విషయం తెలవాలా? మగైనా ఆడైనా ఇవేమీ తక్కువగా అల్లుడు గారు. ఆడపిల్లలను తక్కువగా చూడకండి. మగవాళ్ళకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ తెలుసా? ఆడదైనంత మాత్రాన మగవాళ్లకు ఏం తీసిపోరు. ఆడవాళ్ళంటే ఇంటిని తీర్చిదిద్దే ఇల్లాలయ్యా. మీ గృహలక్ష్ములు, వరలక్ష్ములు, శ్రీ మహాలక్ష్ములు. ఇక ఆపండి. ఆడవాళ్ళందరూ పోయి మహాలక్ష్ములే కానీ మచ్చే మహాలక్ష్ములు కారు. పెంపకం ఖర్చులు, చదువు ఖర్చులు, పెళ్లి ఖర్చులు అవన్నీ తెగబలిసి నా తాడు తెగి కృంగి కుసించి నశించిపోవాలి. అమంగళం అప్రతిహాతముగాక. అల్లుడు గారు ఏమిటా మాటలు? ఇప్పుడు మగవాళ్లతో సమానంగా ఆడపిల్లలు కూడా ఉద్యోగాలు చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. మీ చెల్లెళ్ళు చేస్తారు. వాళ్ళ పెళ్లి ఖర్చులు వాళ్లే సమకూర్చుకుంటారు. ఇంకా బాధే ఉంది. హో, అదొక్కటే తక్కువ. సంపాదించుకుంటే సంపాదించుకోనియండి, అది నాకు అనవసరం. వాళ్ళ సంపాదన ఒక్క పైసా కూడా ముట్టను. ఆడపిల్లల కష్టార్జిత సొమ్ముతో పెళ్లి చెయ్యాలనుకుని కుచ్చితపు బుద్ధి నాకు లేదు. అయ్యో, ఈ రోజుల్లో అలా అనుకుంటే ఎలా అల్లుడు గారు? వేడినీళ్లకు చన్నీళ్లు తోడు అన్నట్టుండాలి కానీ ఇలాంటి సెంటిమెంట్లు పెట్టుకుంటే అయినట్టే. వాళ్ళ సంపాదన మీదే నాకేం హక్కు ఉంటుంది? హక్కు కాదల్లుడు గారు, బాధ్యత, కుటుంబ బాధ్యత. కుటుంబంలో కలిసి ఉన్నప్పుడు అందరూ కష్టసుఖాలు పంచుకోవాల్సింది. అందరూ సమాన బాధ్యతలు పంచుకోవాల్సింది. ఇదే కుటుంబ ధర్మం. దీనికెవరూ అతీతులుగా ఉండాలనుకోకూడదు. అలా అనుకుంటే పక్కా స్వార్థపరులు, కుటుంబ ద్రోహులైనట్టే. నన్ను మాటల్లో పెట్టి మభ్యపెట్టాలని చూస్తున్నారని నాకు అర్థమైంది. మీరు చెప్పకపోయినా నాకు మళ్ళీ ఆడపిల్లే పుట్టిందని తెలిసిపోయింది. అంతా నా కర్మ. ఇల్లంతా ఆడంగులమయం. నాకు తోడుగా ఒక్క మగ నలుసైనా ఉంటే బాగుండుననుకున్నాను. సరే, ఆడపిల్ల అయితే మాత్రం అంత మాత్రానికి దానికి విడాకులు ఇచ్చేస్తానంటావా? ఇదేమైనా దాని చేతుల్లో ఉందా? అంతా దైవేచ్ఛ. ఓ ఆడపిల్ల అందరినీ వదులుకొని పుట్టి పెరిగిన పుట్టింటిని, తన వారిని అందరికీ దూరమై నీ ఇంటికి వచ్చి నీతో కాపురం చేసి నీలో మమేకమై నీ ఇంటి బాధ్యతలు స్వీకరిస్తుంది. పుట్టింట్లో గారంగా అపురూపంగా పెరిగిన పిల్ల అత్తింటికి వచ్చి అలవాటు లేకపోయినా మీ అందరికీ చాకిరీలు చేస్తుంది. జీతం భత్యం లేని ఓ నౌకరుల, ఓ దాసి దానిలా తన జీవితాన్ని మీకు అంకితం చేస్తుంది. ప్రతి పురుడు ఆమెకు సవాల్. చచ్చి బతికే మరో జన్మ. మీ వంశాభివృద్ధి కారకురాలు. ఆడదంటే ఇంటికి దేవతయ్యా. బరువుగా భావించకయ్యా, తక్కువగా చూడకయ్యా. నిన్ను ప్రాణాధికంగా ప్రేమించే అనురాగమూర్తులు కాదంటావా? ఒక్క క్షణం అన్నీ పక్కన పెట్టి ఆలోచించండి అల్లుడు గారు. ఇంతమంది ఆడవాళ్ళు మిమ్మల్నే నమ్ముకొని మీ మీదే ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నారు.
ఏదో రకంగా సర్దుకుపోవాలి కానీ ఇలా లోకువ చేసి మాట్లాడవద్దు. ఈ మాటలన్నీ మీ వాళ్ళు వింటే ఎంత బాధపడతారు. మీ మీద ఇప్పటి వరకు ఉన్న ప్రేమ, గౌరవం, మర్యాద అన్నీ పోతాయి. మగాడంటే మీసం మెలేసి షంషేర్ మగాడిలా ఉండాలల్లుడు గారు. చూసారా చూసారా మీరు కూడా మగాడే ఎక్కువన్నట్టు మాట్లాడుతున్నారు. నిజమే, మీరు చెప్పినవన్నీ సమంజసమే అయిన మాటలే. నా కళ్ళు తెరిపించారు. నాకిప్పుడు ఎవరు పుట్టినా బాధలేదు. నా అర్చన కులాసాగా ఉంది, నాకు అదే చాలు అంటూ అర్చన దగ్గరకు వెళ్ళాడు అవినాష్ ప్రేమగా. ఏదో మాటల అలికిడైనట్టుగా అర్చన నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఎదురుగా భర్త అవినాష్. సంతోషంతో అర్చన కళ్ళు పెద్దవయ్యాయి. ఏవండి ఏవండి మనకు మనకు అంది అర్చన ఉద్వేగంగా భర్త చెయ్యి గట్టిగా పట్టుకుంటూ. అర్చన, నాకు ఇప్పుడు ఎవరైనా ఒకటే. నా బుద్ధికిప్పుడు అంతా ఆనందంగానే కనిపిస్తుంది. ఎవరైతే ఏంటి, మీ అమ్మగారన్నట్టు ఆడవాళ్ళు నిజంగా అనురాగమూర్తులే, శ్రీ మహాలక్ష్ములే. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది 100కు 100% నిజం. సారీ అర్చన, ఏదో అసహనంతో నీతో కఠినంగా మాట్లాడాను, ఏమీ అనుకోవద్దు. నేనన్న మాటలేమి మనసులో పెట్టుకోవద్దు. ఎప్పటిలాగే మనం ప్రేమ పావురాల్లా ఉందాం, సరేనా? వెరీ వెరీ సారీ అర్చన, నీలాంటి మంచి అమ్మాయిని బాధ పెట్టాను. నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు. నీ సహకారం లేకుండా నేను సంపూర్ణమైన వ్యక్తిని కాలేను. నువ్వు నా పాలిట అమృతమూర్తివే అన్నాడు అవినాష్ సిగ్గుతో బాధపడుతూ. అబ్బా, అవన్నీ వదిలేయండి. మీ కోరిక ప్రకారం మనకు ప్లస్సే అంది అర్చన భర్త ముఖంలోకి సంతోషంగా చూస్తూ. మీకు తోడుగా మగనలసే పుట్టాడల్లుడు గారు. ప్లస్ మైనస్ ఆడ మగ ఇవేం ఇప్పుడు నా బుద్ధికి తోచడం లేదు. ఈ లెక్కలతో నాకు పని లేదు. అందరూ ఒక్కటే, అందరూ సమానమే అన్నాడు అవినాష్ అర్చన చేతిని ముద్దు పెట్టుకుంటూ. అర్చన, ఇప్పుడు నాకు ఇంకో భయం పట్టుకుందే. ఇంతమంది ఆడవాళ్ళు అందరూ కలిసి పుట్టిన ఈ మగ నలుసును గారం చేసి చెడగొట్టేస్తారేమోనని బెంగగా ఉందే అన్నాడు అవినాష్ ముఖాన్ని అమాయకంగా పెట్టి. ఏం చేస్తాం, ఏదీ మన చేతుల్లో లేదు. రోజు బుద్ధిగా గుడికి వెళ్ళి దండం పెట్టుకోండి, అంతా ఆ దేవుడే నడిపిస్తాడు. ఇప్పటి నుండే బెంగపడమాకండి అంది అర్చన భర్తను ఓదారుస్తూ. మగైతే ఇలా, ఆడైతే అలా, మరెలానే అంటూ జుట్టు పీక్కున్నాడు అవినాష్. పక్కన నవ్వసాగింది అత్త కౌసల్య. అన్నీ నేను చూసుకుంటానులేండి, మీరు నిశ్చింతగా ఉండండి అంది అర్చన భర్తకు భరోసా ఇస్తూ. హిహి అంటూ ఓ వెర్రి నవ్వు నవ్వాడు అవినాష్, అంతకంటే ఏమీ అనలేక. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.